అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ పచ్చడన్నం. అన్నపూర్ణ కేటరింగ్ ఓనర్ విశ్వం ఒక నూతన పద్ధతికి శ్రీకారం చుట్టే పనిలో నిమగ్నమై ఉన్నాడు. తల్లి అన్నపూర్ణమ్మ అండ ఉండనే ఉంది. అసలు విషయం ఏమిటంటే కొత్తగా ఒక ఫంక్షన్ హాల్ కట్టారు. ఈ మధ్య ఒక పద్ధతి అమల్లోకి వచ్చింది. ఫంక్షన్ హాల్ వాళ్ళు వంట వాళ్ళని, సన్నాయి బ్యాండ్ వాళ్ళని, పూల అలంకరణ, వీడియో వగైరా సదుపాయాలన్నీ వాళ్ళే ఏర్పాటు చేసే విధానం పాటిస్తున్నారు. అలా అయితే వాళ్ళకి సుఖం, అటు ఫంక్షన్లు చేసే వాళ్ళకి సుఖం. క్రెడిట్ కార్డ్ జేబులో పెట్టుకొని ఫంక్షన్ చేసుకుని హాయిగా వెళ్ళిపోవచ్చు. ఈ కొత్తగా కట్టిన ఫంక్షన్ హాల్లో కూడా అటువంటి పనివారి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే అన్నపూర్ణ కేటరింగ్ వాళ్ళకి ఫోన్ చేసి, మీకు అవకాశం ఇస్తాను, నాకు నచ్చితే మీకే కాంట్రాక్ట్ ఇస్తాను అన్నారు. అన్నపూర్ణ కేటరింగ్ వాళ్ళకి అప్పటికే మంచి పేరు ఉంది. 50 నుండి 500 మంది దాకా రుచిగా వండి వడ్డించగలరు. పెళ్ళిళ్ళ రోజుల్లో బాగా పనులుంటాయి. కానీ ఇలాంటి హాల్ వాళ్ళతో ఒప్పందం కుదిరితే ఇంకా మంచిది. అందుకే ఈ వ్యవహారాన్ని ఆషామాషిగా తీసుకోకుండా మనసు పెట్టి పనిచేస్తున్నాడు. మూస పద్ధతిలో పోకుండా కాస్త కొత్తదనం జోడిస్తే విజయం మనదే. ఈ మధ్యనే బఫే భోజనాలన్నీ అచ్చుగుద్దినట్లు ఒకే రకంగా ఉంటున్నాయి. కళ్ళు మూసుకొని కనిపెట్టవచ్చు ఎక్కడ ఏ పదార్థం ఉందో. ఆ అమరికకు కూడా ఏదైనా వాస్తు ఉందేమో మరి. హాలు నడి మధ్యన ఆకులు కొమ్మలతో అలంకరించిన ఒక టేబుల్ ఉంటుంది. దాని మీద ఖాళీ ప్లేట్లు, చెంచాలు, తరిగిన పచ్చికూర ముక్కలు, మొలకెత్తిన గింజలు, నూనె ఊడుతూ ఊరగాయలు ఉంటాయి. కుడివైపున ఒక పొడవాటి బల్ల మీద పూరీలు, రొట్టెలు, ఉత్తర భారతదేశపు కూరలు, పలావు, పెరుగు పచ్చడి, బజ్జీలు ఉంటాయి. చివరకంటా వెళ్ళి ఎడమవైపు తిరిగితే దక్షిణాది వంటకాలు, కూరలు, పప్పు, సాంబారు, అన్నం, నెయ్యి, అప్పడాలు, వడియాలు, పెరుగు ఉంటాయి. మరి కాస్త దూరంలో మరో బల్ల మీద మిఠాయిలు, హిమక్రీములు, ఆ పక్కనే కిల్లీలు. ఆహార పదార్థాలకు అంత దూరాన ఎక్కడో విసిరేసిన నట్లు ఓ బల్ల మీద మంచినీళ్ళుంటాయి. 180 విందుల్లో ఇదే విధంగా ఉంటుంది. మరి కాస్త గొప్ప వాళ్ళిచ్చే విందుల్లో ఇంకొన్ని అదనపు హంగులుంటాయి. మొదట్లోనే రాజస్థానీ వస్త్రాలు ధరించి రంగురంగుల తలపాగాలు పెట్టుకుని గిన్నెలు కుండలు పట్టుకుని చాటందిస్తూ ఉంటారు. తెలుగు రానట్టు నటిస్తూ హిందీలో మాట్లాడితే కానీ స్పందించరు. మరోపక్క అట్లు వేసి అందిస్తూ ఉంటారు. చివరన పళ్ళ ముక్కలుంటాయి. నడి మధ్యలో అందరికీ అడ్డం వచ్చేలా బండి చక్రం అంత పెనం పెట్టుకొని రకరకాల మిఠాయిలు కలగం చేసేసి తవా స్వీట్ అనే కొత్త పదార్థం తయారు చేసి అందిస్తూ ఒకడు ఉంటాడు. అసలే భాగ్యనగరం. జనానికి విందు పేరు చెప్తే కడుపులోంచి దుఃఖం తన్నుకొస్తుంది. అందరూ సిటీలోనే ఉండడం వల్ల అందరికీ అసంఖ్యాకంగా బంధుమిత్రులు ఉంటారు. డబ్బు ఎక్కువైపోయిందేమో, వేడుకలు ఎక్కువైపోయాయి. నిశ్చితార్థం, పెళ్ళి, సీమంతం, నామకరణం, పుట్టినరోజు, పెళ్లి రోజు, ఓనీలు వేయించడం, వివాహ రజతోత్సవం, షష్ఠపూర్తి, సహస్రచంద్ర దర్శనం, ఇలా లెక్కలేనన్ని వేడుకలు. మరి పెళ్ళిళ్ళ రోజుల్లో అయితే నెలలో హీనపక్షం 20 రోజులు విందులకి హాజరవ్వాలి. బోలెడంత దూరాలు. స్వంత కారులో వెళ్ళాలంటే ట్రాఫిక్ భూతం భయపెడుతుంది. ఆటోలో వెళ్తే వచ్చేప్పుడు ఆటో దొరుకుతుందో లేదో అని భయం. దొరికాక ఒంటి నిండా నగలు ధరించిన ఆడవాళ్లతో ఇంటికి చేరేదాకా భయం. వెళ్ళి రావడం ఒక ఎత్తు అయితే అక్కడ భోజనం చేయడం మరో ఎత్తు. వరుసగా 4 రోజులు విందు భోజనం చేసేసరికి నాలుక చచ్చుబడిపోతుంది. కాస్త పచ్చడి నంజుకుంటూ పెరుగన్నమో తింటే చాలా అనిపిస్తుంది. కానీ అలా మనకు నచ్చినట్లు తినడం అంత సులువు కాదు. వెళ్ళాక స్టేజ్ మీదకి వెళ్ళి మనం తెచ్చిన బహుమతి అందించి, ఆశీర్వదించి లేదా అభినందించి అప్పుడు వెళ్ళాలి భోజనానికి. మనం ఎంత ఆదరా వెళ్ళినా మనకంటే ముందు వెళ్ళిన వాళ్ళు అప్పటికే క్యూలో నిలబడి ఉంటారు. ఖాళీ పళ్ళెంలో నూనెలు కారిపోయే పచ్చడి వేసుకుని కాస్త క్యూలో నిలబడాలి. లేదా తిన్నగా అన్నం దగ్గరికి వెళ్తే అక్కడ క్యూ ఉంటుంది. మధ్యలో జొరబడదామంటే ధర్మదర్శనం క్యూలో నిలబడిన వాళ్ళ మధ్యలో దూరిపోయిన విఐపి వంక చూసినట్లు హీనంగా చూస్తారు క్యూలో వాళ్ళు. వడ్డించే వాళ్ళు కూడా వరుసలో వచ్చే వాళ్ళకే ప్రాధాన్యం ఇస్తారు. యువతల నిలబడి పళ్ళెం చాపి, నాయన కాస్త అన్నం పెట్టు, బాబు అన్నం పెట్టు అని బతిమాలితే దయతలిచి కాస్త అన్నం వడ్డిస్తాడు. మరి కాస్త ముందుకు వెళ్ళి మరోసారి అయ్యా బాబు అని కాస్త నెయ్యి వేయించుకుంటే అప్పటికి పచ్చడన్నం తినడానికి కావాల్సిన పదార్థాలు సమకూర్చుకోవడం అవుతుంది. అది తినడం మరో ప్రహసనం. బస్సు లోపల ఖాళీ ఉన్న, ఫుట్బోర్డు మీద వెళ్ళాడే సిటీ బస్సు ప్రయాణికుల్లో హాలి మధ్యలో ఖాళీ ఉన్న సామాన్యంగా అందరూ బల్లల దగ్గర నిలబడి భోజనాలు కానిచ్చేస్తూ ఉంటారు.
శ్రీకృష్ణ పరమాత్మను గంపలో పెట్టుకొని యమునను దాటిన వసుదేవుడిలా పల్లె నెత్తిన పెట్టుకొని ఆ జనాలను దాటుకొని ఖాళీ జాగా వెతుక్కొని నిలబడి పచ్చడన్నం తినాలి. మరోసారి పచ్చడి కలుపుకోవాలన్నా పెరుగన్నం తినాలన్నా మళ్ళీ ఈ అవస్థలన్నీ పడాలి. ఇంత యాతన వద్దనుకుంటే ఆ చాట్లు, పూరి, మసాలా కూరలు తిని సరిపెట్టుకోవాలి. అలా సరిపెట్టుకోవడం మన రక్తంలోనే లేదు. ఎన్ని తిన్నా ఇంత మజ్జిగన్నం పచ్చడి నంజుకొని తినకపోతే తిన్నట్టు ఉండదు, నిద్ర పట్టదు. జనం పడుతున్న ఈ పాటలన్నీ గమనించి వాటి నివారణార్థం ఓ ఆలోచన చేసి తల్లికి చెప్పాడు విశ్వం. మరీ చాదస్తంగా ఉంటుందేమోరా, అందరూ మెచ్చుకుంటారా అంది సందేహంగా అన్నపూర్ణమ్మ. మెచ్చుకుంటే ఈ కాంట్రాక్ట్ మనకు వస్తుంది, నచ్చకపోతే వద్దు పొమ్మంటారు. అంతేగాని మనల్ని జైల్లో పెట్టరు కదా. వాళ్ళు వద్దన్నా మనమేం రోడ్డున పడం, మన పని మనకు ఉండనే ఉంది అని ధైర్యం చెప్పాడు విశ్వం. ఆ మాట నిజమే, అలాగే కానీ నా ఆశీర్వచనం నీకు ఎలాగో ఉంటుంది అంది అన్నపూర్ణమ్మ. ఆశీర్వాదం మాత్రమే చాలదు, నీ అండదండలు కూడా కావాలి అన్నాడు విశ్వం. కొడుకు అడిగితే ఏ తల్లి కాదంటుంది. మరునాడే ఫంక్షన్ అవడానికి పుట్టినరోజే అయినా ఆ పెళ్ళంతా ఆర్భాటంగా చేస్తున్నారు. మిమిక్రీ, ఇంద్రజాలం ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. బఫే డిన్నర్ కూడా బ్రహ్మాండంగా అమర్చారు. మామూలు హంగులన్నీ యథాతథంగా ఉన్నాయి. మరో కొత్త ఏర్పాటు కూడా చేయబడింది. ఒక బల్ల మీద అన్నం, ముద్దపప్పు, పచ్చళ్ళు, నెయ్యి, నూనె, 4 స్టీల్ గిన్నెలు అమర్చారు. ఆ బల్ల వెనక నిలబడి ఉంది అన్నపూర్ణమ్మ. కేంపు రంగు పట్టు చీర, మొహాన ఇంత కుంకుమ బొట్టు, మెల్లో పగడాలు, బంగారు గొలుసు, నల్ల పూసలు, సాక్షాత్తు అన్నపూర్ణలా నిలబడి ఉంది. ఇరుపక్కల 2 కుర్రాళ్ళు పంచేలాల్చి వేసుకుని జరీకండువ నడుముకు బిగించి మొహాన అడ్డు పెట్టేలా గొందం బొట్టు రాసి దాని మీద కుంకుమ బొట్టు పెట్టుకొని అమ్మవారి పక్కన ప్రమదగణాల్లా నిలబడి ఉన్నారు. డిన్నర్ ఆరంభమైంది. ప్లేట్ పుచ్చుకొని బయలుదేరిన వాళ్ళు ఈ కొత్త ఏర్పాటు చూసి ఏమిటిది అని అడిగారు. పచ్చడన్నం చేత్తో కలుపుకుని ఎంగిలి చేత్తో మారు వడ్డన చేసుకున్నా బాగుండదు, చెంచాతో కలుపుకుంటే సరిగ్గా కలవదు, అందుకే ఈ ఏర్పాటు, కలిపి వేస్తాను ప్లేట్లో అంది అన్నపూర్ణమ్మ ఆదరంగా. వింతగా చూశారు అతిథులు. అటు వచ్చిన వయసు మీరిన దంపతులకు ఈ పద్ధతి ఏదో బాగానే ఉంది అనిపించింది. కాస్త గోంగూర పచ్చడి కలిపి పెట్టండి అన్నాడు ఆయన. పప్పు కలపమంటారా వద్దా, నూనె వేయమంటారా నెయ్యా అని అడిగి తెలుసుకుని స్టీల్ గిన్నెలో అన్నం, పప్పు, గోంగూర పచ్చడి, నూనె వేసి స్టీలు హస్తంతో కలిపి ఆయన పల్లెల్లో వడ్డించింది. చెంచాతో కాస్త అన్నం నోట్లో పెట్టుకునేసరికి జిహ్వ లేచి వచ్చింది ఆయనకి. అబ్బా, అమృతంగా ఉంది అనుకున్నాడు తృప్తిగా. ఆయన ఇల్లాలు ఆవకాయ, పప్పు, నెయ్యి వేసి కలపమంది. రుచి చూసి తృప్తిగా నిట్టూర్చింది. అబ్బా, ప్రాణానికి సుఖంగా ఉంది. ఇక్కడ 2 ముద్దలు తిని పెరుగన్నం తినేస్తే సరిపోతుంది, ఈ పూటకి గండం గడిచినట్లే అనుకున్నారు. వాళ్ళ సరదా చూసి మరికొందరు అటుగా వచ్చారు. ఇక తర్వాత బారులు తీరారు. అన్నపూర్ణమ్మ ఆవిడ అసిస్టెంట్లు భేల్పూరి కలిపే వాళ్ళలాగా టకటకలాడిస్తూ కలిపేసి అందిస్తున్నారు. జనం ఆనందంగా తింటున్నారు. అమ్మమ్మ, నాయనమ్మ ముద్దలు కలిపి పెడుతుంటే తిని పెరిగిన బాల్యం మనది. ఒక పూట కూర పులుసు వండుకునేందుకు బద్దకించి ఈ పూటకి పచ్చడి వేసుకు తినండి అని ఇంటి ఇల్లాలంటే వండిన అన్నం మెతుకు మిగల్చకుండా పచ్చళ్ళతో తినేసే అలవాటు మనది. అందులోనూ ఆ విద్యలో ఆరితేరిన అన్నపూర్ణమ్మ అమృతహస్తం కూడా తోడయ్యేసరికి ఇక చెప్పేదేముంది. మసాలా వంటల దగ్గర ఉన్న వాళ్ళు ఈగలు తోలుకుంటుంటే పచ్చళ్ళ కౌంటర్ దగ్గర కిటకిటలాడుతుంది. దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న విశ్వం తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు. ముందు జాగ్రత్తగా అన్నం, పప్పు, పచ్చళ్ళు సమృద్ధిగానే ఏర్పాటు చేసే ఉంచాడు. అతిథులు తృప్తిగా భోజనం చేశారు. మీ మనవడి పుట్టినరోజు పుణ్యమా అని తృప్తిగా భోజనం చేశాం అని పార్టీ ఇచ్చిన ఆయనను పొగిడి మరీ వెళ్ళారు. వచ్చిన అతిథులను తృప్తిపరచగలిగినందుకు ఆయన మనస్ఫూర్తిగా ఆనందించాడు. కేటరింగ్ వాళ్ళకి దండిగా బక్షీస్ ఇచ్చాడు. విశ్వం పాచిక పారింది. ఆ ఫంక్షన్ హాల్ కాంట్రాక్ట్ అతనికే వచ్చింది. ఆ రోజే మరో డిన్నరు. ఆ డిన్నర్లో పచ్చళ్ళ టేబుల్ పక్కనే అల్లం, పచ్చిమిరప ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసి పోపు పెట్టిన పెరుగన్నం మరో టేబుల్ మీద పెట్టాడు. మరింతగా మెచ్చుకున్నారు జనం. ఈ ఆలోచన బాగుంది, విందు కంటే భయపడుతూ వచ్చాం, ప్రాణానికి సుఖంగా ఉంది అనుకున్నారు. ఈ వార్త అతివేగంగా పాకిపోయింది. అందరూ కేటరింగ్ వాళ్ళు ఈ ఆలోచనను కాపీ కొట్టేశారు. ప్రతి విందులోనూ సాంప్రదాయ దుస్తులు ధరించిన వాళ్ళు వడ్డిస్తుండగా పచ్చడన్నం టేబుల్ ఒకటి తప్పనిసరి అయింది. ఏ ఫీట్లు చేయకుండా, చిరాకు పడకుండా, సునాయాసంగా కమ్మగా పచ్చడన్నం తింటూ ఏ పుణ్యాత్ముడికి వచ్చిందో ఈ ఐడియా అని విశ్వాన్ని తలుచుకుంటున్నారు.
ఇంతటితో పచ్చడన్నం అనే కథ పూర్తయింది. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ కథని మనకు అందించిన వారు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో కథల కోసం మన కథల ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.